ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము అరణ్యపర్వము. ద్రౌపదీదేవి సత్యభామకు హితవు చెప్పటం. సత్యభామ సిగ్గుబడి ద్రౌపది, నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను, నన్ను మన్నించు అంది. అప్పుడు ద్రౌపది, దానిదేముంది, అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం ఉంది, చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి, సమస్త సంపదలు సమకూరుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతిరోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి, నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యాన్ని బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందువలన భర్త యొక్క అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసేవారు నీకు మిత్రులైనా సరే వారిని ఆదరించకు. భర్త మిందు భర్త యొక్క బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చోకూడదు. కులస్త్రీలతో మాత్రమే స్నేహ సంబంధాలను పెట్టుకో. విలాస జీవితంపై ఆసక్తి కలవారు, అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలగదు. సత్యభామ ద్రౌపదితో, నీ భర్తలు దైవ సమానులు, నువ్వు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నువ్వు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు. వారిని గురించి కలత చెందవద్దు. ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాన్ని అనుభవించగలరు అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి దగ్గర సెలవు తీసుకుని ద్వారకకు పయనమయ్యారు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయవాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యకవనం వదిలి ద్వైతవనానికి వెళ్ళారు. అంతవరకు కథ వింటున్న జనమేజయుడు వైశంపాయని చూసి, మహర్షి, ఎప్పుడూ పాండవులకు హాని తలపెట్టే దుర్యోధనుడు శత్రువులతే బంధింపబడి పాండవులతే రక్షింపబడిన అవమాన భారాన్ని ఎలా భరించాడు, భరించి ఎలా హస్తినకు చేరాడు అని అడిగాడు. హస్తినాపురవాసి అయిన బ్రాహ్మణుడు ద్వైతవనానికి వెళ్ళి పాండవులను కలుసుకొని తిరిగి హస్తినకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని చూసి పాండవుల యొక్క యోగక్షేమాలు విచారించాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పాండవులు, ద్రౌపది అడవులలో పడే కష్టాలను వివరించగా ధృతరాష్ట్రుడు అది విని ఎంతో దుఃఖించాడు. నా కుమారుని దుర్నీతి వలన ఇంత కష్టం దాపురించింది. దీనికంతటికీ నా చాతగానితనమే కారణము. ధర్మరాజుని నా పెద్ద కొడుకుగా భావిస్తాను. అతనికి బ్రహ్మదేవుడు ఎన్ని కష్టాలు రాశాడు. హంసతూలికా తల్పంపై నిద్రించే ధర్మరాజు కటిక నేలపై నిద్రిస్తున్నాడు. అనిల కుమారుడు అతి బలవంతుడు అయిన భీముడు అడవి సింహంలా వనాలలో తిరుగుతున్నాడు. అన్నదమ్ములు ద్రౌపది పడుతున్న కష్టాలు చూసి అర్జునుడు మనసులో రగిలిపోతున్నాడు. సుకుమారులైన కవలులు అడవిలో ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాయుపుత్రుడైన భీముడు ఎంతో బలవంతుడైన అన్నమాట కోసం అరణ్యవాసం చేస్తున్నాడు. లేకపోతే అతనిని ఆపడం ఎవరి తరమో. శకుని వంచన, దుశ్శాస్త్రుని దుశ్చర్యలు, కర్ణుని తులుపుతనము, దుర్యోధనుని అవినీతి అతని మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి. భీముని చేతిలో నా కుమారుల మరణం తప్పదేమో. కర్మఫలం అనుభవించక తప్పదు. ఏం చేస్తాము? విచారించిన ఏమి ఫలము? నేనెంత వారించినా జూదం ఆపలేకపోయాను. కష్టాల వెంట సుఖాలు వస్తాయి. అర్జునుడు పరమశివుని మెప్పించి పాశుపతాన్ని పొందాడు. సశరీరంగా స్వర్గానికి పోవడమే కాకుండా ఇంద్రుని యొక్క అర్ధసింహాసనం కూడా అధిష్ఠించాడు. అర్జునుడు ఏ జన్మలో చేసిన పుణ్యమో కదా అని పలుపలు విధాలుగా వెలిపించాడు. అది చూసి దుర్యోధనుడు, మా తండ్రి గారు ఇలా భీతిల్లుతున్నాడు, దీన్ని గురించి ఆలోచించాలి అన్నాడు. వారిరువురు కర్ణునితో చేరి ఏకాంత ప్రదేశంలో మంతనాలు జరిపారు. కర్ణుడు సుయోధనుడితో, పాండవుల సంపదలన్నీ నీ వశమయ్యాయి. వారు అడవుల పాలయ్యారు. రాజులంతా నీకే కప్పం చెల్లిస్తున్నారు. సార్వభౌముడవైన నీ పాలన ప్రజామోదాన్ని పొందింది. నువ్వు ద్వైతవనానికి వెళ్ళి అక్కడ ఇడుములు పడుతున్న పాండవులకు నీ భోగభాగ్యాలు ప్రదర్శించి వారికి దుఃఖాన్ని కలిగించాలి. అప్పుడు వారు పడుతున్న కష్టాలను చూసి మనం ఆనందించవచ్చు. ద్రౌపది నీ భార్యల సౌభాగ్యం చూసి దుఃఖించాలి అని దుర్యోధనునితో అన్నాడు. కర్ణుని మాటలు విన్న దుర్యోధనుడు కర్ణుడితో, నా అభిప్రాయం కూడా ఇదే. మనం ద్వైతవనానికి పోవటానికి ధృతరాష్ట్రుడు అంగీకరించాలి కదా. ఇటీవల ధృతరాష్ట్రుడు పాండవులను చూసి భయపడుతున్నాడు. పాండవుల యొక్క శౌర్యపరాక్రమాలు తలుచుకొని కలత చెందుతున్నాడు. పాండవ పక్షపాతి అయిన విదురుడు వారిని ప్రశంసిస్తూ వంత పాడుతున్నాడు. అందుకని ధృతరాష్ట్రుడు మన ప్రయాణానికి అంగీకరించడేమో. ఏదైనా ఉపాయం ఆలోచించండి అన్నాడు. మరునాడు కర్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చి, సుయోధన, ద్వైతవనంలో మనకు ఆవుల మందలు ఉన్నాయి కదా, వాటిని చూసే నెపంతో ధృతరాష్ట్రుని అనుమతి తీసుకుందాము అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని అభిప్రాయంతో
తన అభిప్రాయం కూడా అదేనంటూ ఏకీభవించాడు. వెంటనే వారు ఒక గొల్లవాడిని పిలిపించి ధృతరాష్ట్రునితో ఎలా మాట్లాడాలో నేర్పించారు. తరువాత ముగ్గురు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో వారు ఏర్పాటు చేసిన గొల్లవాడు వచ్చి ధృతరాష్ట్రునితో, మహారాజా, నేను ద్వైతవనం నుంచి వస్తున్నాను. ఇప్పటి వరకు క్షేమంగా ఉన్న మన ఆవులకు ఇటీవల క్రూరమృగాల బెడద ఎక్కువైంది. మీరు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అన్నాడు. అప్పుడు శకుని, కర్ణుడు చేరి గోపాలుని మాటలు సత్యమనిపిస్తున్నాయని సుయోధనుడు గోసంరక్షణార్థం ద్వైతవనానికి పంపమని పలికాడు. ధృతరాష్ట్రుడు, గోసంరక్షణ చేయటం మంచిదే, కానీ అక్కడ పాండవులు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి పాండవులను అవమానిస్తారు. వారిప్పటికే మీతే అవమానింపబడి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టరు. మీ మీద ఆగ్రహించి భీముని రెచ్చగొట్టడం మంచిది కాదు. అర్జునుని ఎదిరించటం క్షేమం కాదు. గోసంరక్షణ కోసం వేరే వారిని పంపిద్దాం అన్నాడు. అప్పుడు శకుని, మహారాజా, పాండవులు అమిత శౌర్య పరాక్రమం కలవారు. వారికి మేము ఎలా హానికి తలపెడతాము? మేమలా చేసినా ధర్మాత్ముడైన ధర్మరాజు ఆడిన మాట తప్పడు. అతని తమ్ములు అతని మాట జవదాడరు. మాకు కూడా వేటాడాలి అనే కోరిక కలిగింది. కాబట్టి అనుజ్ఞ ఇమ్ము, మేము ఆవులను రక్షిస్తాము అన్నారు. పాండవులకి ఎలాంటి కీడు జరపము అన్నాడు. చివరకు ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. వెంటనే దుర్యోధనుడు ఘోషాయాత్రకు ప్రకటించాడు.